ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్. వాళ్ళు ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతూ ఆడియన్స్కి కూడా అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనందరికీ అందించడానికి మనం చిన్నప్పుడు ఆడే ఉంటాం ఈ గేమ్ అంతా కూడా. సో దాన్ని మనందరం కూడా మర్చిపోయి ఉంటాం. సో ఈసారి 70mm స్క్రీన్ మీద అలాంటి గేమ్తో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతోని హైడ్ అండ్ సీక్ అంటూ సెప్టెంబర్ 20th ఈ సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. అండ్ ఈలోపు మూవీ హీరో అండ్ హీరోయిన్ మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో. హాయ్. యశ్వంత్ అన్న, మిమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉన్నా కొన్నిసార్లు టైం తీసుకుంటూ ఉంటారు సినిమాకి. బట్ డెఫినెట్లీ విశ్వంత్ అంటే ఇలాంటి సినిమాలే చేస్తాడు అన్నట్టు ఆడియన్స్కి ఏదో ఒక టైంలో అర్థం అవ్వాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఐ థింక్ హైడ్ అండ్ సీక్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. కరెక్ట్. బట్ ఈ జర్నీ అనేది ఒక అప్కమింగ్ రైజింగ్ హీరో అంటూ ఉంటారు కదా, సో అది ఎంత కష్టం స్ట్రగుల్ అనేది, ఆ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కానీ. బిగ్ వర్డ్, బట్ డెఫినెట్లీ అంటే ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ జనరల్లీ ఎనీ గుడ్ ఫిల్మ్ చేయడం. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళ్తుంటారు. నాకు ప్రాబ్లీ వచ్చిన కథల్లోంచి మంచి కథల్లోంచి ఐ వాంటెడ్ టు మేక్ కాన్సెప్ట్ సినిమాలు చేద్దాం ఫస్ట్. జనాలకి కథలు ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఆటోమేటిక్లీ విల్ బీ నోటెడ్ వన్స్ కథ బాగుంటే. బ్యూటిఫుల్. మీకు కామెడీ సినిమాలన్నా కామెడీ చూడడం చాలా పర్సనల్గా నేను కామెడీ బాగా. బట్ ఐ థింక్ ద నమో నేను చూస్తున్నప్పుడు థియేటర్లో థరోలీ ఎంజాయ్ చేశాను క్యారెక్టర్. బట్ కొన్నిసార్లు సినిమాలో కంటెంట్ చాలా బాగుంటుంది, సినిమా చాలా బాగుంటుంది, ఆడియన్స్ వరకు రీచ్ అయ్యే ప్రొసీజర్ లో మనం ఫెయిల్ అవ్వచ్చు. మీకు ఎందుకంటే చూసిన వాళ్ళందరూ థియేటర్స్ అదే అనిపిస్తాయి అప్పుడప్పుడు, అరే ఏంటి అని. బట్ అంటే సినిమా బాగా వచ్చింది. ఇప్పుడు ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. నేను కూడా అది ఎలా తీసామంటే అది ఒక బడ్డీ ఫ్లిక్ లాగా ఉండాలి అని తీసాం. సో అట్లా వెళ్ళాలి, సరదాగా వెళ్ళిపోవాలి అంతే. అదేమి లాజిక్లు మ్యాజిక్లు చూసే సినిమా కాదు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ది డే ఎప్పటికప్పుడు ఎక్కడో దిక్కునలా ఇట్ విల్ కీప్ రీచింగ్ పీపుల్ అంతే. డంప్లోకి అయితే వెళ్ళిపో కదా అన్నీ దే కీప్ వాచింగ్. ఇప్పటికీ అదర్ మూవీస్ దే కీప్ వాచింగ్ ఎక్కడో దిక్కున. సో యా. బట్ హౌ దిస్ హ్యాపెన్స్ హైడ్ అండ్ సీక్ అనేది? హైడ్ అండ్ సీక్ నెక్స్ట్ ఇది ఒక మంచి థ్రిల్లర్, డెఫినెట్లీ ఒక మంచి ఎంగేజింగ్ ఫిల్మ్. కంటిన్యూస్గా ఈ సినిమాని అట్లా చూస్తూ ఉంటాం. అంటే కంటెంట్ ఎక్కువ ఉంది, చాలా బోల్డ్, అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. బట్ మీరు ఎప్పటికప్పుడు కొంచెం జనాలతోని షై పర్సన్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇండస్ట్రీలో అలా షైగా ఉంటే చాలా ప్రాబ్లం అందరితో మింగిల్ అవ్వడానికి. బట్ ఇప్పుడు ఎంతవరకు అది అంతే ఉన్నాను నేను. నాకు ఇంకెవరో కొత్తగా తెలీదు. నేను ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ సేమ్ జోన్. ఇలా స్ట్రింక్ అయిపోయా మాట్లాడతాను ఇప్పటికీ ఇంకా ఇట్లా ఓపెన్ చేసి మాట్లాడడం కష్టమే. సూపర్. ఫ్రెండ్స్ దగ్గర ఒక విషయంతో చూస్తే మీడియా దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే కొంచెం ఓపెన్ అయ్యి చిల్లు ఉంటానేమో. అదర్వైజ్ భయం నాకమ్మో. సూపర్. తొందరలో పోవాలని కూడా మనస్ఫూర్తిగా హోప్ఫుల్లీ ట్రై చేయాలి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హార్టీ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. Thank you so and much. how's the journey and the shooting process? How you enjoy? Good. It was I was very nervous in the start. Okay. Because for the first time I was working as a character, as acting plus in an environment which was not familiar to me. Oh. In between people which did not feel my own in first 2 days, but then I got so much of love and support and appreciation. I felt that I belong here, and then we worked really hard, and we tried to do best what we could for this industry. Great. But first step is always important. Yeah. But as a actress into the Telugu industry, as a debutant, did you have any plans? I want to do this type of role to entering into the Telugu industry. Honestly, not like that. I was always inclined towards how much impact my character could play in some movie. And when Basi sir told me about the character and the story and what impact this character has in life of everybody around, that really intrigued me. And super. And Anna, from the motion poster to till the trailer, ప్రతి దాంట్లో కూడా డైరెక్టర్ ఇచ్చిన డీటెయిలింగ్ ఐ థింక్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆడియన్స్కి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుతున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఆ డీటెయిలింగ్ సినిమాలో కానీ లేకపోతే దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేశారు డైరెక్టర్తో మీరు డిస్కషన్ చేశారు? ఐ థింక్ కొంచెం ఎక్కువ డీటెయిల్స్ వెంట్ త్రూ. అంటే మరీ పర్టికులర్ ఉన్నాడు, మరి ఇక్కడ ఇలాగే ఉండాలి అక్కడ అలాగే ఉండాలి అని పర్టికులర్గానే చేసాం. బట్ స్కేల్ ఆఫ్ ది ఫిల్మ్ మన కాంపాక్ట్ ఫిల్మ్స్ కదా జనరలీ వెన్ వీ మేక్ ఫిల్మ్స్ ఇన్ దిస్ కాంపాక్ట్ బడ్జెట్స్. సో యాజ్ యూ వాచ్ ఇన్ ద ఫిల్మ్ మేము ఇవ్వగలిగిందంతా దాంట్లో పెట్టాం. ఐ థింక్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెల్. ఇప్పుడు చిన్న ఎలిమెంట్స్ ఏదో ఇది వాడాలి అనుకుంటాను. సో ఎవ్రీ వన్ క్రియేటివ్గా ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఇంకా చెక్కాలి అనిపిస్తుండదు. సో ఉన్న దాంట్లో బాగా చేశాడు. లుక్ ఎట్ ద
పోస్టర్లోనే చిన్న చిన్న డీటెయిల్స్ Title గాని. వాడాలి, బుల్లెట్ వాడాలి, ఇది వాడాలి అని. సో ఐ థింక్ ఆ డీటెయిల్స్ అయితే బాగా ఆ క్రియేటివ్ ఉన్న లోపల ఉన్న కసి అంతా పెట్టేసాం. Wow. దాని మించి హౌ ఇట్ కేమ్ అవుట్ అగైన్ ఆడియన్స్ చూసి చెప్పాలి. వీఆర్ హ్యాపీ. అంటే మోర్ దెన్ డీటెయిలింగ్ ఎప్పుడు కూడా ఒక సినిమా చూస్తున్నప్పుడే వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆర్క్ అనేది జనాలకు అర్థమవుతుంది. బట్ నేను టీజర్ చూస్తున్నప్పుడే ద వే అంటే నేను ఒక పక్క శివుడు అంటున్నారు, ఒక పక్క రాక్షసుడు అంటున్నారు. అవును, ఆల్మోస్ట్ శివుడితో కంపేర్ చేస్తున్నారు, బట్ ఫైనల్ బట్ అంటే ఒక క్యారెక్టర్ గురించి కూడా ద ఇన్ డీటెయిల్ ప్రాసెస్ ఇచ్చి ఆడియన్స్ కూర్చోబెడతారు. కరెక్ట్. వాట్ అబౌట్ ద అదర్ క్యారెక్టర్స్ అనేది? అదే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎట్లా ట్రావెల్ అవుతుందని తెలుసుకోవడమే మొత్తం సినిమా అంతా. సో ఈ క్యారెక్టర్ని రివీల్ చేసే దానికి శిల్ప అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో మొత్తం ఈడి క్యారెక్టర్లో చెప్పాల్సినవన్నీ ఆమె త్రూ చెప్పిస్తున్నాం అన్నమాట. సో అట్లా ఒక మంచి స్క్రీన్ ప్లే, ఒక చెస్ లాగా ఉంటుంది. నేను ఒక స్టెప్ వేస్తాను, తను ఒక స్టెప్ వేస్తుంది అన్నట్టుగా ఉంటుంది. లాస్ట్కి ఎవరు విన్ అవుతారు చెస్లో అనేదే గేమ్ లాగా మోరలెస్. సూపర్. అంటే దట్స్ అంటే జస్ట్ స్క్రీన్ ప్లే మీరు ఒక గేమ్లో మాకు చూపిస్తూ ఉంటున్నారా, అయితే ఇస్ దేర్ ఎనీ ఇన్బిల్ట్ గేమ్? యా ట్రూ. సో దేర్ ఇస్ నాట్ జస్ట్ స్క్రీన్ ప్లే, ఒక గేమ్ డిజైన్ చేసాం సినిమాలో. అంటే ఈ సినిమా చాలా థిన్ లైన్ కాన్సెప్ట్ మీద, ఇప్పుడు గేమింగ్ అడిక్ట్స్ గురించి సినిమా అనుకోవచ్చు. లైక్ రియల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే గేమింగ్ అడిక్ట్స్ గురించి. లెట్స్ సే పబ్జీ అడిక్ట్లు, లేదంటే కాల్ ఆఫ్ డ్యూటీ అడిక్ట్లు. నిజంగా నేను కూడా పబ్జీ అడిక్ట్ని చాలా రోజులు. ఫస్ట్లో మేము రాత్రులు అలా పబ్జీలు ఆడేవాళ్ళం. సన్ వస్తున్నప్పుడు ఇంకా సరే ఇంకా పొద్దున్న అయిందని పడుకునేవాళ్ళం. సో అంత పెద్ద అడిక్ట్లు. సో మనలాంటి అడిక్ట్స్ ఆర్ ఓకే, బట్ ఇమాజిన్ కొంతమంది సైకిక్ కూడా అయిపోయారు. ఎయిడ్స్కోప్ ఇవ్వలేదని ఫ్రెండ్ని చంపేయడాలు అలాంటివి జరిగినాయి కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్ని తీసుకుని కొన్ని రియల్ టైమ్స్ కొన్ని గేమ్స్ ఉన్నాయి నిజంగానే. బ్లూ వేల్ అని అట్లాంటి గేమ్స్ ఉన్నాయి. సో బ్లూ వేల్లో అదేంటంటే నీకు టాస్క్లు ఇస్తారు. నువ్వు ఆ బిల్డింగ్ ఎక్కువ, ఆ బిల్డింగ్ ఫ్లోర్లో 5th ఫ్లోర్కి వెళ్ళిపో, అక్కడి నుంచి దూకే. అది ఏంటంటే నీకు సైకోసిస్లో ఆ గేమ్ డిజైన్ అవుతుంటుంది. సో అట్లా మా సినిమాలో ఒక గేమ్ డిజైన్ చేసుకున్నాం మేమే, స్పైడర్ అని చెప్పి. సో ఆ గేమ్ అంతా మేమే ఇన్స్ట్రక్షన్స్ అంటే మేమే అంటే ఆ గేమ్ డిజైనర్ గేమ్ ఇచ్చాడు అన్నట్టుగా. సో ఈ పోస్టర్ ఇస్ బేసికలీ దట్ గేమ్ అనమాట. సో అలా ఒక చిన్న గేమ్ డిజైన్ చేసి ఆ గేమ్ నుంచి ఒక సినిమా చేసాం. క్రియేటివ్ జ్యూస్ అంతా వాడారు. బ్యూటిఫుల్. టీనేజర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యా చూడాలనిపించింది. గ్రేట్. బట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ యువర్ క్యారెక్టర్? So my character is of Parvati to Shiva. Okay. A beautiful part of a beautiful world of Shiva, and how she supports Shiva in all the decisions and is there for him, with him, and all the emotions are there, extreme emotions, and the love part, the love story, little bit of that, and and then the journey of a girl to a woman. That I think the most important part for me. Great. But how hard to learn the Telugu dialects? Was there any nervous or tension to learn the dialects? In starting few days, 2 to 3 days, I was very nervous because it was my first movie as a movie, and then second was the language also. So I had 2 different challenges, 2 different things to be nervous for. But I'm very glad that I worked with an amazing team, which made me feel very comfortable with both of the things. Then it was very easy because Basi sir and the team, they made sure that I know about every detail of the character, and I know every detail of what I'm speaking, how I'm speaking, and because I wanted to do justice to acting and to this character, so we used to work very hard every night after shoot. We used to work on this, sit on this. I used to understand what is going on now, how it is going, how the journey is changing from the girl to the woman. Now what should happen? So I think it was great journey for me, a lot of learning, but it made me very confident and very strong now. So I think. But did you get any suggestions from the Vishwant bro or the director? How the pronunciation? Pronunciation, it was dubbed by someone else. I did the lip sync, but at the time of the shoot. Suggestions? Yes. I was a lot more prepared for it, I think. But yeah, everybody was very helpful on set. So nobody on the set demeaned me on the set based of language or where I was. They were always helpful. Even if I did something wrong, there was a good particular way of telling me that this is wrong. Maybe we can go like this. Maybe we can do this, say like this, emote the emotion like this. So I think that is a learning for me.
That's how we learn. బ్రో నాకు ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలామందికి దొరకని అవకాశం మీకు చాలా తొందరలోనే దొరికింది. వెదర్ ఇట్ ఈస్ కేరింతతో దిల్ రాజు గారితో వర్క్ చేసేది, మనమంతాతోని మోహన్ లాల్ గారితో కానీ ఇలా వీళ్ళందరితోనే అట్ ద స్టార్టింగ్ కెరీర్లో చేసినప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒక స్టార్ హీరోస్ని కలిసినప్పుడు ఫోటోల కన్నా వాళ్ళతోని వర్డ్స్ ఎక్కువగా ఎక్స్చేంజ్ చేసుకుంటే అది ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ని తీసుకొని మీ సినిమాల మీదకి ఎంతవరకు అప్లికబుల్ చేసుకుంటారు? డెఫినెట్లీ ట్రై చేస్తామండి. అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తెలిసిన వాటిని తెలుసుకుని, సో వీ డెఫినెట్లీ ట్రై టు పుష్, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, లేదంటే వాళ్ళు ఎంత ఈజీతో చేయగలరో, లైక్ చందు గారు ఆయన ఎంత ఈజీతో ఒక షార్ట్ చేయగలరో మనకు తెలుసు కాబట్టి మనం ఆ చిన్న చిన్న ఇన్పుట్స్ డెఫినెట్లీ ఇస్తాం. ఫ్రమ్ దేర్ విల్ ట్రై టు వర్క్ థింగ్స్ అవుట్ అంతే. డెఫినెట్లీ అవన్నీ అయితే తీసుకుంటాం. దట్ ఈస్ వాట్ ఈజ్ యాక్చువల్లీ కీపింగ్ మీ గ్రౌండెడ్ ఏమో. ప్రాబబ్లీ ఎర్లీ టైంలోనే లాల్ సార్ లాంటి వాళ్ళని కలిసాక ఇంక పెద్ద నాకు నథింగ్, చిరంజీవి గారిని కలిసాక కూడా ఇట్ ఫెల్ట్ వెరీ రియల్. సో అప్పటి నుంచి ఐ థింక్ స్టేయింగ్ మోర్ గ్రౌండెడ్ ఈస్ కంఫర్టబుల్. గ్రేట్. బట్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సెల్ఫ్ డిసిషన్ తీసుకుందాం అని చాలామంది అనుకుంటారు. అంటే మీ స్టోరీస్ మీరు విన్నప్పటికీ కూడా ఫ్రమ్ ద ఆఫ్టర్ కేరింత దిల్ రాజు గారికి వెళ్ళి స్టోరీస్ చెప్తే ఇవి బాగున్నాయి లేదా అని అనుకునేవారు, మాట్లాడుకునేవారు. అండ్ ఆఫ్టర్ దట్ చంద్రశేఖర్ ఎలిగడ్ ఐ థింక్ మనమంతా టైంలో వీ డిడ్ దట్ అండి. మనమంతా రాజు గారితో అప్పుడు డిస్కస్ చేసాం. తర్వాత ఓపిట్ట కథ వరకు చందు గారితో అది డిస్కస్ చేసాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ మీ జనరల్లీ. డిసిషన్ మీరు తీసుకుంటే జస్ట్ యాజ్ ఏ మెంటర్స్గా ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసుకొని ఇది ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది డిస్కషన్ ఉంటుంది కదా. ఆ డిస్కషన్లో ఎంతవరకు అంటే వెదర్ ఇట్ ఈస్ ప్రోస్ ఆర్ కాన్స్, హౌ దే డిఫైన్ అనేది, అది ఎలా డిఫైన్ చేసుకుంటాం? అంటే జెన్యున్గా కథ ఏంటి అనేది, అంటే ఫస్ట్ లైన్ బాగుంది అనుకునే దగ్గర నుంచి డిస్కస్ చేస్తాం. తర్వాత ఇంటర్నల్ డీటెయిల్స్ పెద్ద ఎక్కువ చేయం, అంటే ఈ సీన్ బై సీన్లు ఎక్కువ చేయలేదు. బట్ విల్ టాక్ జనరల్లీ. బట్ డిస్కషన్ ఉంటుంది కానీ పెద్ద అందులో ఇంకా ఎక్కువ థాట్ ఉండదు. అండ్ వాట్ అబౌట్ ద పేరెంట్స్? ఎందుకంటే స్టార్టింగ్లోనే వాళ్ళు ఎంత హ్యాపీగా పంపించిన ఆ తర్వాత మళ్ళీ ఎందుకు సినిమాలు అనుకున్నారు? దే ఆర్ వెరీ హ్యాపీ అండి. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ ఐ డూ. సో ఐఎమ్ వెరీ సార్టెడ్ దట్ వే. లక్కీలీ అన్ని బాగానే అయిపోయినాయి. సో గ్రేట్. నేను చాలా రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చూస్తాను బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్. సందీప్ రెడ్డి వంగ గారు రీసెంట్గా యానిమల్ టైమ్లో ఇస్తూ మాస్టర్ సినిమాలో చిరంజీవి గారు ఆ గ్రీన్ షర్ట్ వేసుకొని సిగరెట్ స్మోకింగ్ చేసి అది నాకు బాగా ఇన్స్పైర్ చేసింది. ఆఫ్టర్ ద లాంగ్ డేస్ మళ్ళీ విశ్వంత్ గారు ఇంటర్వ్యూ చూస్తుంటే ఒక్కడే సినిమాలో మహేష్ బాబు గారు దట్ స్మోక్ తీసుకుంటే దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారు. బట్ అంటే సినిమా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. నిజంగానే ఆ టైంలో ఎలాగా అసలు హౌ దాన్ని ఎలా ఇన్స్పిరేషన్ అండి? ఏమోనంటే అదొక తెలియని స్టైలు, అదొక తెలియని ఫ్యాషన్ ఏదో ఉంటుంది కదా. సో కాలేజ్ డేస్లో కరెక్ట్గా మేము కాలేజ్ నుంచి బయటకు రాగానే ఒక షాప్ ఏదో ఉంటే అది నెక్స్ట్ టైం నుంచి అరే పురికాస్ పెట్టాని వాళ్ళం. సో పురికాస్ నుంచి మంట ఉండేది, ట్రై చేసేవాళ్ళం ఏదో ఇంకా. ఎందుకంటే వీ యూస్ టు వర్షిప్ అవర్ హీరో లైక్ దట్. సో ఆ ఇంపాక్ట్ చేస్తాయి అలాంటివి. సో అండ్ ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టార్స్లో మహేష్ బాబు గారు సిగరెట్ మానేశారంటే కూడా చాలా మందికి ఇంపాక్ట్ చేస్తాయి. చాలా మంది మానేస్తారు కదా అలా. అంటే గుంటూరు గారం టైంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అట్లా మాకు అలాంటి ఇన్స్పిరేషన్ ఉంటే ఇలాంటి. గ్రేట్. బట్ హౌ యు ఆర్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ ఫర్ September 20th? I am very, very excited. Wow. I am little nervous, but the excitement level goes beyond it because I am loving how the audience is making this such a big thing. And everybody is loving this so much, and everybody is so engaged and so intrigued and thrilled about what is going to happen. And because I'm getting so many messages and texts, and so many people are there who want to watch it, so that is making me very excited. But was there any misconception on the Telugu industry before entering into the Telugu language? Misconception. Like that there is a casting couch, or like that was the working style, the language barriers? Honestly, that happens in every industry. Yeah. Not just Telugu, but Bollywood also. Not just acting, but other careers also. Yeah. It's just that we are so much into limelight that thing goes. But there was no misconception. Honestly, I just shifted to Mumbai and I started doing theatres. Okay. And I was so busy in theatres and learning and acting and then dance and all of those things. And then giving a lot of auditions. I did not do these talks with people about casting couch and all at that point of time. So I had no misconceptions at that time. But my parents did have misconception about the whole industry as a whole, not just South, but like the whole. But I mean, that happens. That should be changed.
that happens in both the industries. I think in every industry that happens. People make use of the power that they have. That should change, but that was not any misconception. But one quality you like in the Telugu industry? Lot of qualities. First, I love the punctuality. When they say we are rolling at 7, they roll at 7. This I really like. They don't waste time of anybody. If they call artists on time, they will not waste any minute of Yes. them. They're very cooperative. For me as a whole, my team, the direction team and the production team was very cooperative, and they pampered me with all of my needs. Whether they just wanted me to act well. They were like, we'll take care of your other needs. You just have to act. So I think that was a very big thing for me. And that everybody in the crew is treated very nicely and equal. That I love about this industry. బ్యూటిఫుల్. అండ్ మన మెయిన్గా కొంతమంది లీడ్ యాక్టర్స్గానే చేస్తూ మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటుంటారు. లైక్ యూ, కొంతమంది కొన్నిసార్లు జెర్సీకి వెళ్తూ ఉంటారు, గేమ్ చేంజర్కి వెళ్తూ ఉంటారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక మంచి క్యారెక్టర్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి అలా కూడా ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. బట్ వాస్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద మార్కెట్, క్రియేటింగ్ ద మార్కెట్? అందులో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా యాక్టర్గా, లీడ్ యాక్టర్గా మీరు సినిమా చేస్తున్నారు? పర్సనలీ ఐ ఫీల్ ఉండదు అంతా, అన్లెస్ యు ఆర్ డూయింగ్ వెరీ మీడియోకర్ ఆర్ వెరీ నథింగ్ రోల్. బట్ ఎనీథింగ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇఫ్ ఇట్ ఈస్ యాడింగ్ టు దట్ ఫిల్మ్ ఆల్సో, అప్పుడు డెఫినెట్లీ ఉండదు ఇప్పటికి మనకి. అసలు ఇట్ విల్ బీ అ గుడ్ విల్ గెస్చర్ ఉంది, అంటే బాగుంది అని అంటారు. బట్ ఇఫ్ యూ అంటే ఎలా నచ్చింది, తోలుబొమ్మల నుంచి రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేస్తారు, మనమంతా మన మోహన్ లాల్ గారు, జెర్సీ నుంచి నాని, ఇప్పుడు గేమ్ చేంజర్లో రామ్, వాళ్ళ నుంచి ఎలాంటి క్వాలిటీస్ యాక్టర్గా మీరు పికప్ చేసుకుంటారు దట్ మీకు బాగా గుర్తున్నది ఈ సినిమా నుంచి? నాకు తెలిసి వీళ్ళందరూ చాలా న్యాచురల్గా రియల్గా ఉంటారు. అది మెయిన్ థింగ్. అంటే మనం ఎప్పుడైతే మన రియాలిటీని మర్చిపోతామో అప్పుడు బిస్కెట్ అయిపోతాం. సో మ్యాక్సిమం రియాలిటీలో ఉండి ఆ కథకు కావాల్సినట్టుగా మనం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో ఇట్ ఈస్ మోర్ అబౌట్ స్టోరీ, లెస్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్. అంటే నిజంగా. గ్రేట్. బట్ హౌ డు యూ డిఫైన్ యాజ్ అన్ యాక్టర్? ఒక యాక్టర్ని డిఫైన్ చేయాలి. యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఐ థింక్ యూ షుడ్ బిలీవ్ ఎనీథింగ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. యువర్ స్టోరీ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ మోర్ అబౌట్ ద స్టోరీ దాన్ యువర్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ ఎనీథింగ్. సో ఇవి షుడ్ బీ లోవర్ దాన్ ద స్టోరీ సూపర్ సీడ్ ఎటుకైనా. సో అండ్ యాక్టర్గానే కాకుండా కొన్ని టైంలో రైటర్గా కూడా కొంచెం అలా టర్న్ అయ్యి రైటింగ్ డెఫినెట్లీ ఉంది. ఇంకా దట్ ఈస్ ఇన్బిల్ట్. ఇంకా తప్పదు, ఇంకా అది రాస్తూనే ఉంటాం. బట్ ఒక స్మాల్ ప్రొడక్షన్తో ఈటీవీలో చేద్దాం అనుకున్నాను, ఎంతవరకు వచ్చింది అది? స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. అది వి వాంట్ టు వర్క్, అది ఇంకా జరగాలని అనుకుంటున్నాం. ఇంకా బట్ ఇంట్రెస్టింగ్ టైటిల్, భద్ర యాక్టింగ్ స్కూల్, రైట్? అదే ఐ థింక్ దట్ ఈస్ డంప్డ్. ఇంకా ఎప్పుడో భద్రం యాక్టింగ్ స్కూల్ అని ఎప్పుడో అనుకున్నాం, బట్ అది ఎప్పుడో డంప్ చేస్తాం. ఇంకా బట్ ఫ్యూ మోర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా తొందరగా? we want to do something. So చేస్తున్నాం ఇంకా, అది కూడా ఇన్ ప్రాసెస్. అది ఎంజాయ్ చేస్తాను నేను, ఆ ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేస్తాను. బట్ ఆఫ్టర్ 5 years తర్వాత డైరెక్టర్ విశ్వంత్ డైరెక్టర్ ఇస్ అ బిగ్ ఛాన్స్. అది ఐ డోంట్ థింక్ ఇట్స్ సంథింగ్ ఐ కెన్ హ్యాండిల్. రైటింగ్ అది చేయగలను, డైరెక్షన్, కాలింగ్ ఫర్ షార్ట్స్ అందరూ ఈజీ అనుకుంటున్నారు ఈ మధ్యన, అందరూ వచ్చేసి. వెరీ హార్డ్, కష్టం. గ్రేట్, సూపర్. బట్ ఇస్ దేర్ ఎనీ విష్ లిస్ట్ ఆర్ ఎనీ డ్రీమ్ రోల్స్ ఫర్ యూ? My dream role is to act as different characters as whole. Okay. So I want to experience different characters. I want to portray different emotions. I want to basically experiment everything that I can. Wow, beautiful. But is there any wish list? You start with Vishwant garu, and what about the next? Actress. No, I think for me, I don't make wish lists like that. I just work on myself, and I want to be prepared for the best that I deserve. Great, super. Let's see. Let's leave it to God. But best thing will happen. But is there any future projects? Future Did projects? Yes, in Telugu, not. One I'm doing with Meghamsh, that Wow. is on hold for some time. Other than that, సడన్ గా క్రికెట్ బాల్ ఏదో గుర్తొచ్చింది. other than that, I'm doing Hindi projects, web series for Jio, and Wow. movie for Jio, and then Amazon. Great, super. Anna, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? నాది ఇప్పుడు ఒకటి జరుగుతుంది, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ అని, కిరణ్ రెడ్డి గారి ప్రొడక్షన్లో. ఈ మేడ్ మూవీస్ లైక్ నేనే రాజు నేనే మంత్రి, సిలీ ఫిల్మ్స్.
అది జరుగుతుంది. ఐ థింక్ ఐ కీప్ ఇట్ టు దట్ ఫస్ట్ నౌ. ఇంకా వన్ మోర్ ఈస్ హ్యాపెనింగ్, బట్ దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇమీడియట్ థింగ్ దట్ ఈస్. గ్రేట్. సో గేమ్ చేంజర్ అందులో ఐ హ్యాడ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ డిడ్ ఇట్. బాగుంది. ఐ మీన్ ఐ రియలీ ఎంజాయిడ్ ద రోల్. శంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కోసం చేసాం. ఐ గాట్ లైక్ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ శంకర్ గారి నుంచి వాట్ యు లెర్న్ అంటే ఏం లేదండి, ఐ థింక్ సింపుల్ వర్క్ ఓన్లీ. అంటే చాలా ఈజీ చేసేస్తారు యాక్టర్స్కి, పెద్ద పెద్ద కష్టమే ఉండదు. అండ్ ఆయన ప్లస్ సెట్కి వెళ్ళేసరికి కొంచెం ప్రిపేర్డ్ ఉంటాం. సెట్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి అలాంటివన్నీ ఉండవు అక్కడ. సో సెట్కి వెళ్ళేసరికి ప్రిపేర్డ్ అయ్యి ఉండి అక్కడే చేసేసి వచ్చేయాలంతే. సో టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, తెలియకుండా ఈజీగా అయిపోతుంది. ఎనీ కాంబినేషన్ సీన్స్ విత్ రామ్ చరణ్? అన్ని కాంబినేషన్ ఓన్లీ వాట్ ఎవర్ ఐ డిడ్, బట్ ఆల్ గుడ్ సీన్స్. Great. We are really excited. Thank you. And we're eagerly waiting for the hide and seek also. Thank you. But- Hide and Seek, September 20th. Yep. Great. So final note for you. So our film is releasing on 20 September. I'm sure, and I'm very, very sure that you all are going to love it. And yeah, just go and watch it on nearest theaters and let us know how you feel about it. Thank you. Superb. Thank you so much. Thank you. It's really great talking with you both. You too. Thank you. So guys, మీరందరూ కూడా సెప్టెంబర్ 20th థియేటర్స్లో హైడ్ అండ్ సీక్ అంటూ మనల్ని కూడా ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ మనకందరికీ చూపిస్తూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే సినిమా ఇవ్వబోతుంది. సో మీరందరూ కూడా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.